రెడీ తెరచాప అనే మూవీ చూసాను భయ్య, చాలా అంటే చాలా బాగుంది. ప్రతి ఒక్కరు చాలా బాగా యాక్ట్ చేశారు. కొత్త వాళ్ళని ఎక్కడ లేకుంటే ఒక అద్భుతమైన కాన్సెప్ట్ తోటి డిఫరెంట్ జోనర్ తోటి వచ్చారు. నిజంగా హీరో మామూలు హార్డ్ వర్క్ చేయలేదు భయ్య, మామూలుగా చేయలేదు. అసలు తన క్యారెక్టర్ వైజ్ అసలు ఫస్ట్ సినిమానే ఇంత అద్భుతమైన కాన్సెప్ట్ తోటి ఒక డిఫరెంట్ జోనర్ భయ్య. నిజంగా విలేజ్ బ్యాక్గ్రౌండ్ లో ఒక అద్భుతమైన కాన్సెప్ట్ తోటి మంచి స్టోరీ తోటి వచ్చింది అనమాట. సినిమా చాలా బాగుంది. అలాగే ప్రతి ఒక్కరికి కనెక్ట్ అయిపోయే మూవీ అనమాట. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ఆర్ఆర్ కానీ ప్రొడక్షన్ వాల్యూస్ కూడా ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా ఒక అద్భుతమైన సినిమా మన ముందుకు వచ్చిందన్నమాట. తెరచాప మిస్ అవ్వకుండా చూడండి భయ్య, చాలా బాగుంది. ప్రతి ఒక్క ఆర్టిస్ట్ కూడా చాలా బాగా చేశారు. ఇందులో రాజీవ్ కనకాల గారు కానీ క్యారెక్టర్ వైజ్ గా చూసుకుంటే మాత్రం ఓవరాల్ గా చాలా డిఫరెంట్ జోనర్ అనుకోవచ్చు. మంచి మూవీ భయ్య, చాలా బాగుంది. సూపర్ డూపర్ హిట్. ఓవరాల్ గా రేటింగ్ ఎంత ఇస్తారు? రేటింగ్ కాదు భయ్య, బ్లాక్ బాస్టర్ హిట్ అంటే రేటింగ్ అంటే ఏంటి బ్రదర్? ప్లీజ్ థియేటర్కి వెళ్ళి చూడండి. ఇప్పుడే సినిమా చేసి బయటకు వచ్చాము, చాలా బాగుంది సినిమా. అండ్ నాకు కూడా చాలా బాగుంది. చూడటం ఏంటంటే తెరచాప సినిమా మ్యూజిక్ గురించి మెయిన్గా మాట్లాడాలి. ఎంఎల్ రాజా గారి మ్యూజిక్ ఒక ఎక్స్ట్రాడనరీ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. సినిమా అయితే ఎక్స్ట్రాడనరీ అంటే బ్రహ్మాండంగా ఉంది. అలాగే మన హీరో నవీన్ బ్రహ్మాండంగా చేశాడు. అలాగే పూజ కూడా అద్భుతంగా. పూజ కంటే కూడా మన శ్రీలు క్యారెక్టర్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంది. సినిమా టోటల్గా ఫస్ట్ హాఫ్ యావరేజ్గా ఉన్నా కానీ సెకండ్ హాఫ్ ఎక్కడికి వెళ్ళిపోయింది సినిమా. సో వన్స్ అగైన్ థ్యాంక్స్ టు జోయల్ జార్జ్ ద డైరెక్టర్. ఐ విష్ అంటే ఓవరాల్ గా సినిమాకి రేటింగ్ ఎంత ఇస్తారండి? నేను గ్రేడింగ్ ఇవ్వాలనుకుంటే దీనికి 3/5 ఇస్తానండి. 3/5 పర్లేదు. జనాలు కొంచెం ఆకట్టుకునేటట్టుగా స్టోరీ ఉందా? స్టోరీ ఉంది. స్టోరీ కంటే ట్విస్ట్ సెకండ్ హాఫ్లో బాగున్నాయి. ఎస్పెషల్లీ ఆ ట్విస్ట్ చెప్తే స్పాయిల్ అవుతుంది మనకి. సో సెకండ్ హాఫ్లో చాలా ట్విస్ట్లు ఉన్నాయి కాబట్టి అవి మనం చూస్తేనే ఎంజాయ్ చేయగలుగుతాం. ఎస్పెషల్లీ మన పుష్ప సైడ్ కిక్ జగదీష్ ఎక్స్ట్రాడినరీ పెర్ఫార్మెన్స్, సూపర్బ్ క్యారెక్టర్. రాజీవ్ కనకాల గారి సినిమా అయితే చాలా బాగుంది. తెరచాప ఇప్పుడే చూసాను భయ. సినిమా రియలిస్టిక్ గా మంచి లొకేషన్స్, న్యాచురల్ మూవీ, మంచి కథ, సాంగ్స్ చాలా బాగున్నాయి. స్టోరీ మంచి స్టోరీ ఎంచుకున్నారు. టోటల్గా సినిమా ఫస్ట్ హాఫ్ కొంచెం అటుగా ఉన్న సెకండ్ హాఫ్ మంచి ట్విస్ట్ ఇచ్చారు. మన పుష్ప అతను మంచి క్యారెక్టర్ చేశాడు. సినిమా అంతా హీరో గారు న్యాచురల్ యాక్టింగ్. సినిమా చాలా బాగుంది. అందరూ కూడా ఫ్యామిలీతో ఎంజాయ్ చేయొచ్చు. సూపర్ సినిమా. ఇప్పుడే తెరచాప మూవీ చూడడం జరిగింది. మూవీ అయితే చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ ఒక రేంజ్ అయితే సెకండ్ హాఫ్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. సో మన పుష్ప జగదీష్ గారు తెలుసు కదా, నెక్స్ట్ లెవెల్లో యాక్టింగ్ ఉంటుంది. తన యాక్టింగ్ కావచ్చు, స్క్రీన్ ప్లే కానీ, మ్యూజిక్ కానీ చాలా న్యాచురల్గా ఉంది. ప్రతి ఒక్క యాక్టర్ చాలా బాగా చేశారు. సో కంపల్సరీ మీరు అందరూ థియేటర్కి వచ్చి వాచ్ చేయండి. ఇది ఒక మంచి థియేటర్లో ఫీల్ అవ్వాల్సిన మూవీ ఇది. సెకండ్ హాఫ్లో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కావచ్చు, స్క్రీన్ ప్లే కావచ్చు, నెక్స్ట్ లెవెల్ ఉంది. ఫస్ట్ హాఫ్ ఒక రేంజ్ అయితే సెకండ్ హాఫ్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. సో నాకు రీసెంట్ మూవీస్లో ఇది చాలా బాగా నచ్చింది. న్యాచురల్గా తీయడంలో చాలా బాగా నచ్చింది. సో ఖచ్చితంగా థియేటర్కి వచ్చి వాచ్ తెరచాప సినిమా చాలా బాగున్నారు. సినిమాలు ఈ సినిమా కూడా అదరగొట్టి స్టోరీ చాలా మ్యూజిక్ ప్రతిసారి చెప్పినా కూడా చాలా బాగుంది. సినిమా అంతా బయట వచ్చిన ఎమోషన్ అయితే నేను మాత్రం దగ్గర నుంచి ఎమోషన్ ఇక ఆడియన్స్ సపోర్ట్ ఇదంతా నాకు చాలా థ్యాంక్స్ అండి. అందరికీ చాలా థ్యాంక్స్ అండి. చాలా ఎమోషనల్. ఎనివే ఇంకా యాక్చువల్గా ఇంకా మీ అందరికీ మంచి ఎంటర్టైన్మెంట్ ఇస్తుంది. ఖచ్చితంగా మీరు టికెట్ మీరు వెళ్తున్నారు, ఎలాంటి నష్టం అనుకుంటున్నారు, ఖచ్చితంగా సపోర్ట్ చేయండి. అందరూ థియేటర్స్కి వెళ్ళి చూడండి. బెస్ట్ సినిమా. సినిమా చూసిన వాళ్ళందరూ చాలా ఎమోషనల్ అయ్యారు. అండ్ నా సీన్ చూసుకొని నేనే ఎంచుకున్నాను. అంత ఎమోషనల్గా కనెక్ట్ అయ్యాను. అండ్ ఈ అవకాశం థ్యాంక్స్. సినిమా చాలా బాగా వచ్చిందండి. నియర్ బై ఉన్న థియేటర్స్కి చూడండి. మీరు చూసి మీకే అనిపిస్తుంది ఇంకా 10 మందికి చెప్పాలని. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా దానికి వచ్చి మమ్మల్ని సపోర్ట్ చేస్తున్నారు.
నమస్కారం అండి. మరి తెరచాప మా మూవీ ఈరోజు తెర మీదకి వచ్చింది. చాలా ఏళ్ళ కష్టం. సో వాల్తీరు వీర ఇలాంటి పెద్ద కాస్టింగ్ లేదు, దేవరా సినిమా లాంటి పెద్ద బడ్జెట్ లేదు, చిన్న కాస్టింగ్ చిన్న బడ్జెట్లో అంటే సి బ్యాక్డ్రాప్లో చేసిన సినిమాల్లో 10-15 ఉంటే అందులో మాది ఖచ్చితంగా ఉంటుందన్నమాట. సో అందరూ కూడా దగ్గరలో ఉన్న థియేటర్లకు వెళ్ళి చూస్తాను కోరుకున్నాను. సో సినిమాకి వెళ్ళే ముందు ఒకరే హీరో అండి. బయటకు వచ్చేటప్పుడు మాత్రం ఇందులో 2 హీరోలు ఉన్నారు. ఒకటి నవీన్ రాజ్ అయితే, ఇంకోటి ఎంఎల్ రాజా గారు మ్యూజిక్. అసలు మనీష్ శర్మ గారు ఒక చిన్న సినిమాకి మ్యూజిక్ చెప్తే ఎలా ఉంటుందో అలా ఉంది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా బాగుంది. సార్ ఎంఎల్ రాజా గారు మీకు ఈ సినిమా హిట్ అవ్వాలి, నెక్స్ట్ సినిమా బ్రేక్ అవ్వాలని కోరుకుంటున్నాను. సో అదేవిధంగా మిగతా క్యాస్ట్ క్రూ అందరూ కూడా థ్యాంక్ యూ సో మచ్. సో మీ దగ్గర ఉన్న థియేటర్కి వెళ్ళి చూసి ఈ చిన్న సినిమాని పెద్ద సినిమా చేస్తానని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. చాప సినిమానే చూసినా అన్న ఫస్ట్లీ నవీన్ అన్న నిజంగా ఫస్ట్ సినిమా నేను చూసేది మీది. నిజంగా సినిమా మాత్రం అసలుకి హీరో అంటే ఇలా ఉండాలని చెప్పేసి నాకు చూపించండు. ఏదో నేను డ్రామా చేస్తాలని ఏం చేస్తాలని ఇక్కడ, కానీ నాకు ఎందుకంటే నేను ఒక ముదిరాజుగా సినిమాకి అయితే నిజంగా కనెక్ట్ అయిపోయినా. ఇందాక సార్ అన్నారు వాల్తేరు వీరయ్యలాగా మాకు పెద్ద క్యాస్ట్ లేదు, దేవరలాగా మాకు పెద్ద క్యాస్ట్ లేదు అని చెప్పేసి అన్నారు. నిజంగా ఆ సినిమాలకు మాత్రం ఏ మాత్రం తగ్గి లేదన్న ఈ సినిమా. నిజంగా సినిమా చూసుంటే అసలుకి లైక్ క్లైమాక్స్ సీన్లో అయినా సరే, మా ఇంటర్వెల్ అయినా సరే నాకైతే ఏడుపు వచ్చేసింది సినిమా చూస్తుంటే. ఇంకా మన పూజా మేడం మీరైనా సరే, శ్రీలు మేడం మీరైనా సరే, లైక్ ఒక తెరకి అందం తీసుకొచ్చారు వీళ్ళిద్దరు. నిజంగా తెర చాప సినిమాకి ఒక అందం తీసుకొచ్చింది మాత్రం ఇద్దరు హీరోయిన్లు. లైక్ వేరే లెవెల్ అనిపించింది. వీళ్ళ యాక్టింగ్ అయినా సరే, వీళ్ళ పర్ఫార్మెన్స్ అయినా సరే సూపర్ గా అనిపించింది నాకు. ఇలాంటి సినిమాని ఇన్ని రోజులు మిస్ అయినా అంటే చాలా సినిమాలు చూసిన నేను. సముద్రాలు అని చెప్పుకోవడము, లేకపోతే ముదిరాజులు వీళ్ళని చెప్పుకోవడం చాలా సినిమా చూసినా, కానీ ఇంతకన్నా మించి సినిమాని అసలు చూడలేదు. సో ఈ క్రెడిట్ అంతా ఎవరికి ఇవ్వాలంటే జార్జ్ సార్. నిజంగా ఒక డైరెక్టర్ అంటే ఇలా ఉండాలని చెప్పేసి చూపించాడు సార్. అయితే నిజంగా ఒక్క ఎర్రర్ లేకుండా అసలుకి ఒక డైరెక్టర్ ఏ విధంగా ఎంత సినిమా చూస్తుంటే అర్థమవుతుంది. ఒక క్లారిటీతో డైరెక్టర్ ఉంటే ఎలా ఉంటాడో లైక్ జోయల్ జార్జ్ సార్ అని చెప్పేసి అనుకోవచ్చు. ఇంకా మెయిన్ గా చెప్తున్నా, ఇందాక సార్ అన్నట్టు కీరవాణి సార్ ఒక చిన్న సినిమాకి మ్యూజిక్ డైరెక్షన్ మనీష్ శర్మ గారు లైక్ ఒక చిన్న సినిమాకి మ్యూజిక్ డైరెక్షన్ చేస్తే ఎలా ఉంటుందో అని చెప్పేసి నిజంగా ఎంఎల్ రాజా సార్ నిజంగా చెప్తున్నా వేరే లెవెల్. అందరు ఒక ఎత్తు అయితే సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ గారు అయితే ఎంఎల్ రాజా గారు అయితే ఇంకో ఎత్తు. ఎందుకనంటే ఆ క్లైమాక్స్ పార్ట్ లో లైక్ ఆ బీజిఎం బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వస్తుందన్న, నిజంగా కొంచెం ఏడుపు వస్తుంది, కొంచెం భయం అవుతుంది. లైక్ నిజంగా ఓవరాల్ గా సూపర్ అనిపించింది. ఇంకా విలన్ గురించి వస్తే అన్న సూపర్ అన్న నిజంగా. ఇంకా జగదీష్ అన్న అయితే నిజంగా అయితే ఒక పుష్ప సినిమాలో చూస్తున్నప్పుడు మనకు జగదీష్ అన్న అంటే కేశవ ఎలా అనిపిస్తాడో ఈ తెరచాప సినిమా చూస్తుంటే నాకు నిజంగా అన్నం చంపేయాలంత కోపం వస్తుంది. అంత కిరాటకంగా అంత క్రూరత్వంగా ఉంది అసలుకి. సో ఓవరాల్ గా చూస్తుంటే సినిమా మాత్రం ఈ వీక్ లో ది బెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ అని చెప్పుకోవచ్చు. చిన్న సినిమా అని చెప్పేసి తొక్కి పడేయకండి భయ్యా. చిన్న సినిమాలో ఉన్నంత స్టఫ్ ఏ పెద్ద సినిమాలో కూడా లేదు. సో ఈ ఇయర్ కే చెప్తున్నా ది బెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ. నిజంగా ఈ తెరచాప అనేది చిన్న తెరలో చూడొద్దు, మన పెద్ద తెర మీద చూడండి సినిమా. నిజంగా సినిమా అయితే చాలా అంటే చాలా బాగుంది. ముఖ్యంగా సినిమాకి ఒకరు ప్లస్ పాయింట్ అన్న సార్. నిజంగా అంటే ఎండింగ్ సీన్ అవ్వచ్చు, స్టార్టింగ్ నుంచి క్లైమాక్స్ వరకు అవ్వచ్చు, అంటే సినిమా ఇంతవరకు ఉంటే సినిమాని అతని మ్యూజిక్ తో ఇంత పైకి లేపారు అంతలాగా అయితే అనిపించింది. నిజంగా సినిమా అయితే నిజంగా చెప్తున్నా కదా, ఈ చిన్న తెర మీద చూడకండి, నిజంగా పెద్ద తెర మీద చూడండి. మీ అందరికి చాలా అంటే చాలా బాగా నచ్చుతుంది. అంటే సినిమా స్టోరీ అంతా ఒకలాగా వెళ్తూ ఉంటే మ్యూజిక్ మాత్రం ఈ సినిమాకి నిజంగా ప్రాణం పోసిందని చెప్పుకోవచ్చు. సినిమాని ఆ రేంజ్ తీసుకెళ్ళిపోయింది సార్. నిజంగా మీ మ్యూజిక్ అయితే అసలు ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు సార్. నిజంగా అంటే ఆ క్లైమాక్స్ లో మ్యూజిక్ ఉంటుంది చూడండి, నిజంగా తాండవం లాగా అనిపించింది మనకైతే. నిజంగా థియేటర్లు అంతా దద్దరు వెళ్ళిపోతుంది. సినిమా అయితే నాకు చాలా అంటే చాలా మంచిగా అనిపించింది. స్టోరీ అయితే అసలు మామూలుగా లేదు. మ్యామ్ మీ పర్ఫార్మెన్స్ అయితే వేరే లెవెల్ ఉంది మ్యామ్. నిజంగా చాలా అంటే చాలా మంచిగా ఉంది పర్ఫార్మెన్స్ అయితే. అందరు యాక్టర్స్ కూడా అంటే పర్ఫార్మెన్స్ ఏదో యాక్టింగ్ కావాలని యాక్టింగ్ చేసినట్లయితే ఎక్కడ అనిపించలేదు. నిజంగా ట్రూ యాక్టింగ్, నిజంగా న్యాచురల్ యాక్టింగ్ చేసినట్లే అనిపించింది. నిజంగా నాకైతే చెప్తున్నా కదా, పక్కా ఈ సినిమా చూడండి, మీ అందరికి పక్కా అంటే పక్కా నచ్చుతుంది. అంటే అందరికి చిన్న సినిమా అంటున్నారు, ఇది అసలు చిన్న సినిమానే కాదన్న, ఇది ఒక మంచి సినిమా, మన సినిమా అనుకుని థియేటర్కి వెళ్ళి చూడండి, మీ అందరికి పక్కా నచ్చుతుంది. అశోక్ అన్న
నాకు మొన్న మీరు ఒక ఈవెంట్ లో మీరు చెప్పారు చూడండి, అన్ని సినిమాలు చూడాలి, అన్ని సినిమాలు ఆడాలని చెప్పి ఆ సెంటెన్స్ నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది అన్న నిజంగా. ఎందుకంటే ఇప్పుడు నిజంగా సినిమా బతికితేనే సినిమా కోసం బతుకున్న వాళ్ళు బతుకుతారు, సినిమా బాగుంటేనే సినిమా కోసం చేసిన వాళ్ళు బాగుంటారు. ఆ మాట చెప్పిన మాట కదా, ఆ మాట నిజంగా సినిమా అయితే చాలా బాగుంది. ముఖ్యంగా మన కేశవ గారి గురించి చెప్పాలి. కేశవన్ ఎక్కడున్నారో లేడో తెలియదు కానీ పుష్పతో ఒక రేంజ్కి వెళ్తే ఈ సినిమాతో మాత్రం వేరే రేంజ్కి వెళ్ళిపోతాడు. ఎవరు ఊహించని కూడా ఊహించలేరు. సినిమా స్టోరీ అయితే చాలా అంటే చాలా బాగుంది. సినిమా వచ్చాక చాలా రోజుల తర్వాత చాలా చాలా బాగుంది. వాటిలో ఉంటుంది వాటరు, ఈ సినిమాలో ఉంది మంచి మ్యాటరు. ఒక్కొక్క సీన్స్ మాత్రం అడ్డిపోయి అంటే ఏం చెప్పాలి భయ్యా, మనం ఏంటంటే సినిమా తీస్తే అంటే కొత్త తీస్తే ఎట్లా ఉండదు దాన్ని చూపించక సినిమాలో మాత్రం మంచి కంటెంట్ ఉంది, చాలా చాలా బాగుంది. మెయిన్గా మ్యూజిక్ అయినా అండ్ ఆ విలనిజం అయినా ఆ లవ్ స్టోరీ ఆ సాంగ్స్ క్లైమాక్స్ మాత్రం అదిరిపోయింది. పక్కా భయ్యా పెద్ద పెద్ద హీరోలు సినిమాలు పోతారు కదా, ఇలాంటి సినిమా కూడా సపోర్ట్ చేయండి రండి అన్న. ఎందుకంటే చాలా మంది ఫ్యాషన్తో సినిమా తీశారు, వీళ్ళు అంటే ప్రాణం పెట్టి సినిమా తీసినట్టు అనిపించింది. ప్రతి ఒక్కరు యాక్టింగ్, హీరో హీరోయిన్ ఎవరైనా యాక్టింగ్ అదిరిపోయింది, చాలా చాలా బాగుంది. అండ్ కొత్తలతో వచ్చే సినిమా చాలా చాలా బాగుంది. అండ్ ఇలాంటి సినిమా రావాలా అండ్ ఇలాంటి సినిమా హిట్ కొట్టాలా. అండ్ ఆడియన్స్ కూడా అన్న ఒక పెద్ద హీరో సినిమా తీస్తే అందరూ టికెట్లు అంటే ఎగబడిపోతారు, చిన్న సినిమా పోతే దగ్గర కాన ఒకసారి రండి సినిమా చూడండి, ఎక్కడైనా బోర్ కూడా చూడండి, చాలా చాలా బాగుంది, మంచి కంపెనీ ఉంది. ఇలాంటి సినిమా సపోర్ట్ ఇస్తున్నాను. థ్యాంక్ యూ అన్న. ఇప్పుడే చూసాను తెరచాప సినిమా, నిజంగా నెక్స్ట్ లెవెల్ అనమాట. చాలా అంటే చాలా బాగుంది. అసలు ఆ చేపలు పట్టే వాళ్ళ లైఫ్ని చూపించడం ఒక రా కంటెంట్ అనమాట. టీం మొత్తం చాలా కష్టపడి తీశారనమాట. ఆ హీరో క్యారెక్టరైజేషన్ కానీ విలన్ క్యారెక్టరైజేషన్ కానీ ఆ అట్మాస్ఫైర్ అయితే చాలా జెన్యూన్గా క్లారిటీతో తీశారనమాట. సినిమా చూస్తున్నంత సేపు అయితే ఒక హిట్ కొట్టారనిపించింది. మెయిన్ మ్యూజిక్ డైరెక్టర్ కాదు, చాలా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మ్యూజిక్ చాలా ప్లస్ అనమాట ఈ సినిమాలో. సో చాలా చాలా బాగుంది. మెయిన్గా హీరో హీరోయిన్స్ వాళ్ళ మధ్య వచ్చే ట్రాక్ కానీ శ్రీలు గారి క్యారెక్టర్ కానీ చాలా అంటే చాలా బాగుంది. ప్రతి ఒక్క క్యారెక్టర్ కసితో చేశారనమాట. ఒక చిన్న సినిమా అని కాకుండా ఒక మంచి సినిమా, ఒక కంటెంట్ ఉన్న సినిమా అనమాట. సో మెయిన్ విలన్ గారు అయితే చాలా బాగుంది, సూపర్గా ఉంది, చాలా అంటే చాలా బాగుంది. సో అందరూ థియేటర్కి వెళ్ళి చూడండి, ఒక మంచి కంటెంట్ ఉన్న సినిమా. సో చాలా ఫైట్స్ కానీ ఆ సీన్స్ క్రియేట్ చేసిన విధానం కానీ చాలా చాలా బాగుంది. సో తెరచాప సినిమా థియేటర్లో రిలీజ్ అయింది, వెళ్ళి ఫ్యామిలీస్తో చూడండి. అయ్యా ఇప్పుడే తెరచాప ఎంత బాగుందంటే సూపర్ ఉందన్నమాట. ప్రతి క్యారెక్టర్ చాలా బాగా చేశారు. విలన్ క్యారెక్టర్ సూపర్ ఉంది, మామూలు లేదు. ఈ సినిమా నుంచి బయటకు వచ్చేటప్పుడు విలన్ మైండ్ లో స్ట్రక్ అయితే ఉన్నాడు అన్నమాట. లేదు నా చోటు కాంపడ నిజంగా అయితే చెప్పి నార్మల్ ఇప్పుడే తెరచాప మూవీ చూసాను. నిజంగా సినిమా అయితే చాలా బాగుంది. ఎందుకంటే మనకి సముద్రాలు చాలా సినిమాలు చూపించారు, ఇందులో డైరెక్టర్ గారు గొప్పతనం ఏంటంటే సముద్రాన్ని చూపించారు. సినిమా మొత్తం కూడా గంగపుత్రుల్లో పడే కష్టాలు మనకి చాలా చూస్తూ ఉంటాం. అవి కష్టాలు కూడా చాలా అందంగా నీట్గా చూపించారు. ఇంకా హీరో గారి గురించి చెప్పుకోవాలి. హీరో గారు ఫస్ట్ మూవీ అయినా సరే అందరూ కొట్టేశారని చెప్పుకోవాలండి. అంటే చాలా మంది చిన్న సినిమా అనుకుంటారు, చిన్న సినిమాలో తీయలేదండి. డైరెక్టర్ గారు వచ్చేసి కమర్షియల్ మూవీ, మన కమర్షియల్ మూవీ ఏదైనా ఉంటాయి అన్నీ కూడా ఉన్నాయి. హీరో హీరోయిన్స్ కూడా అందరూ కొట్టేశారని చెప్పుకోవాలి. నెక్స్ట్ ఇందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది రాజీవ్ కనకాల గారి క్యారెక్టర్ అయితే వండర్ఫుల్ అని చెప్పుకోవాలి. క్యాసో గారు వచ్చారండి నెక్స్ట్ హాఫ్ సెకండ్ హాఫ్. క్యాసో గారికి క్యారెక్టర్ ఎలా ఉంటుంది ఏంటని ఎక్స్పెక్ట్ చేశారు, కానీ లాస్ట్లో ట్విస్ట్ మాత్రం రివీల్ చేశారు. పుష్పలో క్యారెక్టర్ ఎలాగుందో దానికి తగ్గట్టుగానే ఉంది క్యాసవ్ గారి క్యారెక్టర్, ఎక్కడా కూడా తగ్గించకుండా. డైరెక్టర్ గారు నిజంగా వండర్ఫుల్ టేకింగ్ అని చెప్పుకోవాలి. ఇంకా బ్యాక్గ్రౌండ్ వచ్చేసి మన మ్యూజిక్ వచ్చేసి రాజు గారు అంట. రాజు గారు కూడా మనకి మణి శర్మ గారి మ్యూజిక్ ఎలా ఉంటుందో వినసొంపుగా అలా ఉంటుంది మ్యూజిక్. ఈ మధ్యలో వచ్చిన సినిమాల్లో తెరచాప వండర్ఫుల్ మూవీ అని చెప్పుకోవాలి. అందరూ ఫ్యామిలీతో చక్కగా వచ్చి చూడదగ్గ మూవీ మన తెరచాప. ఆయన ఇప్పుడే తెరచాప మూవీ అయితే చూడడం అయితే జరిగింది. సినిమా అయితే చాలా అంటే చాలా బాగా చూపించారు. అంటే ఈ మధ్యకాలంలో సముద్రం మీద చాలా స్టోరీస్ తీసుకురావడం జరిగింది, కానీ ఈ స్టోరీ చాలా అంటే చాలా డిఫరెంట్. చాలా విజువల్స్ కూడా చాలా అంటే చాలా బాగున్నాయి. డైరెక్షన్ చేసిన డైరెక్టర్ గారు అయితే నా పక్కన నిజంగా చాలా అంటే చాలా బాగా చూపించారు. నిజంగా అంటే ఒక్కొక్క డైరెక్టర్కి ఒక్కొక్క విజన్ ఉంటుంది. ఈ విజన్ మాత్రం జనాలు మాత్రం ఆకట్టుకోవడం చాలా అంటే చాలా బాగుంది. అలాగే మన ఇంట్లో
సినిమాలో చేసిన హీరో కానీ హీరోయిన్స్ కానీ పర్ఫార్మెన్స్ చాలా అంటే చాలా బాగా చేశారు. అలాగే దీనికి సినిమాకి ప్రాణం పెట్టినది మ్యూజిక్, ఆయన కూడా చాలా అంటే చాలా బాగా కొట్టారు. మ్యూజిక్ డైరెక్టర్ కూడా, అలాగే మ్యూజిక్ డైరెక్టర్ గారు కూడా ఇక్కడ ఉన్నారు. చాలా అంటే చాలా బాగా, అంటే ప్రతి సీను పండాలంటే మ్యూజిక్ చాలా ఇంపార్టెంట్ అండి. అలాగే ఇక్కడ మన విలన్ కింద కూడా మనోడు అయితే చాలా అంటే చాలా బాగా చేశాడు. చాలా బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. చూపించిన పర్ఫార్మెన్స్ అంటే విలన్ అంటే జనాలను ఆకట్టుకోవాలి, హీరోని భయపెట్టాలి అని చెప్పేసి చాలా ఉంటాయి. సార్ మనోడు చాలా అంటే చాలా బాగా చేశారు. సో వీళ్ళందరినీ క్యాష్ చేసి రాజు కనకాల గారిని కానీ ఇంకొకరు అన్ని చేయాలి. ఒక సినిమా ప్రాణం పెట్టి బయటికి రావాలంటే ప్రొడ్యూసర్ నిజంగా ఈ సినిమా ప్రొడ్యూసర్ నిజంగా అయితే యాక్సెప్ట్ చెప్పాలి. ఎందుకంటే ఈ టీం నమ్మి, ఈ డైరెక్టర్ నమ్మి, ఈ కథను నమ్మి డబ్బులు పెట్టారు. సార్ నిజంగా ఈ సినిమా అయితే చాలా అంటే చాలా బాగుంది. మీరు పెట్టిన డబ్బులు మూడింతలు రావాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. సినిమా అయితే చాలా అంటే చాలా బాగుంది. ఫ్యామిలీ ఆడియన్స్ తగ్గ మూవీ ఇది, ప్రతి ఒక్కరు వచ్చి చూడాలి. డైరెక్షన్ చేసిన డైరెక్టర్ గారు అయితే చాలా ఇచ్చి పాడేశారు నిజంగా. అంటే ప్రతి విజువల్స్ కూడా చాలా రియలిస్టిక్గా చూపించారు. నిజంగా చాలా అంటే చాలా బాగుంది. ఇక్కడ ఉన్న ప్రతి క్యాస్ట్ ప్రతి ఒక్కరు కూడా చాలా అంటే చాలా బాగా చేశారు. సినిమా ఓవరాల్గా అయితే భయ్యా చాలా అంటే చాలా ఉంది. ప్రతి ఒక్కరు చూడాలని మనస్ఫూర్తి బ్రో అన్న ఇప్పుడే తెరచాప సినిమా చూడడం జరిగింది. సినిమాకు ఇద్దరు ప్లస్ పాయింట్స్ అన్న. ఒకటి డైరెక్టర్ అయితే, రెండు మ్యూజిక్ డైరెక్టర్ అన్న. ఒకటి డైరెక్టర్ అయితే, రెండు మ్యూజిక్ డైరెక్టర్ అన్న. మ్యూజిక్ అయితే అదరగొట్టి పడేశారు అన్న. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అస్సలు ఎక్కడ ఎమోషన్ రావాలో అక్కడ ఎమోషన్, ఎక్కడ ఐబీఎం రావాలో అక్కడ అస్సలు భలే చేశాడు నా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే. ఈ సినిమాతో మ్యూజిక్ డైరెక్టర్కి ఇంకో 10 సినిమాలు ఆఫర్ వస్తాయన్న ఖచ్చితంగా. ఇక్కడ నుంచి డైరెక్టర్ గారు అయితే ఇంకా అసలు చెప్పాల్సిన అవసరం లేదు. డైరెక్టర్ యాక్షన్ సీన్స్ కానీ, ఆ ఎమోషన్ సీన్స్ కానీ చాలా బాగా తీశారు. చాలా బాగుందన్న సినిమా అయితే. ఇంకా హీరో గారి గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఫైట్ సీన్స్ లో అదరగొట్టారన్న. ఫైట్ సీన్స్ అయితే హీరో విలన్ మధ్య వచ్చే ఫైట్ సీన్స్ అయితే చాలా బాగున్నాయి. చాలా బాగా తీశారు. చాలా బాగుంది. ఖచ్చితంగా చూడాల్సిన సినిమా. చిన్న సినిమాల్లో పెద్ద హిట్ అన్న ఈ సినిమా. ఇప్పుడు వచ్చిన చిన్న సినిమాలో పెద్ద హిట్ అనమాట. ఖచ్చితంగా చూడాల్సిన సినిమా. ఖచ్చితంగా మీరు నచ్చకపోతే అడగండి నన్ను. ఖచ్చితంగా నచ్చుతుంది. ప్రతి ఒక్కరికి నచ్చుతుంది సినిమా. ప్రతి ఒక్కరు వచ్చి చూడండి ఖచ్చితంగా. ఓకే, థ్యాంక్ యూ. హాయ్ అండి, నా పేరు రాజేష్ భూపతి. సో నాకు ఇక్కడ నేను ఇన్స్టాగ్రామ్లో కూడా ఒకటే ఐడి పెట్టుకున్నా. అది ఈ మూవీలో ఏం పెట్టారో అదే పేరు పెట్టాను. ఏం పేరు అంటే సార్ ఏం పెట్టారు చెప్పండి. ఎలా ఉంది చూసారా? సో సినిమాలో కూడా అంత వైరల్గా ఉంటుంది, అంత వైల్డ్గా ఉంటుంది. నా ఎంట్రీ కూడా చాలా అంత బాగా చూపించారు. సో నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. మా మ్యూజిక్ డైరెక్టర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలి, అసలు ఈ సినిమా మొత్తానికి మ్యూజిక్ డైరెక్టర్ గారు వన్ ఆఫ్ ద లీడ్. ఆయన ఒక వేరే హీరో. ఓకే సారీ, పైగా ఎగిరిపోయింది అనుకుంటా, సారీ. సో ఫైట్ మాస్టర్ రాజ్ కుమార్ గారు వేరే లెవెల్. సార్ రామలక్ష్మణ్ ఎట్లా తీస్తారో అలా తీసేసిండండి. వేరే లెవెల్ తీసేసాడు. అండ్ కెమెరా డిపార్ట్మెంట్, మన మ్యూజిక్ కెమెరా, సో టెక్నీషియన్స్, ఏడీస్ చాలా మంది కష్టపడ్డారు. మా విజయ్ గారు కూడా, పృథ్వీరాజు గారు తీసారు కదా. ఆయన డిఓపి ఎందుకంట కొడతానే ఆయన డిఓపి పక్కన రూము. థ్యాంక్ యూ సో మచ్. మా మూవీ ఖచ్చితంగా చూడాలని నేను కోరుకుంటున్నాను. చాలా బాగుందండి. నేను ఫస్ట్ టైం నేను చూశాను. ఇలాంటి మూవీ నేను ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు. నా ఫస్ట్ టైం నా లైఫ్లో బెస్ట్ ఎక్స్పీరియన్స్. థ్యాంక్ యూ సో మచ్. ఖచ్చితంగా చూడాలని కోరుకుంటాను. తెరచాప.